కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ఈ వేసవి కాలంలో వాతావరణ శాఖ ఒక చల్లని కబురు తీసుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోయేటువంటి 6 రోజుల పాటు వర్షాలు కురుస్తాయనేటువంటి ఒక వార్తను తీసుకొచ్చింది. అసలు నిజంగా హైదరాబాద్తో పాటు తెలంగాణ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడ ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ నుంచి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే సార్, ఈ వేసవి కాలంలో ఉక్కపోతతో అల్లాడేటువంటి ప్రజలకు ఒక మంచి వార్తను తీసుకొస్తుంది వాతావరణ శాఖ. ఎక్కడెక్కడ ఈ వర్షాలు పడే అవకాశం ఉంది, ఏ చోట్ల ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది? మనకి ముఖ్యంగా వేసవి కాలంలో వీటిని ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాము. మనకి ఏంటంటే రెగ్యులర్ గా టెంపరేచర్ పెరుగుతూ 7-8 రోజులు గ్రాడ్యువల్ గా బాగా టెంపరేచర్లు పెరిగి అన్ని ప్రాంతాలు వేడిగా ఉన్నప్పుడు ఈ టెంపరేచర్ల డిఫరెన్సెస్ వివిధ ప్రాంతాల మధ్య ఉన్న వాటి వల్ల మనకి ఉపరితల వాతావరణంలో కొన్ని మార్పులు ఏర్పడి ఈ చిన్న సైక్లోనిక్ సర్క్యులేషన్స్, అలాగే ద్రోణి అంటాం, ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్, ఇటువంటివి ఉపరితల వాతావరణంలో ఏర్పడుతుంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి పశ్చిమ దిక్కులో అరేబియన్ సముద్రం ఉంది, తూర్పు దిక్కులో బంగాళాఖాతం ఉంది. ఈ రెండింటి నుంచి కూడా తేమగాళ్ళు మనకి మెయిన్ ల్యాండ్ భూభాగం మీదకి ప్రవేశిస్తాయి. ఇలా భూభాగం మీదకి ఈ వేడి సమయంలో తేమగాళ్ళు ప్రవేశించినట్టయితే ఈ కింద నుంచి పైకి వేడి గాలులు పోయి ఇప్పుడు కన్వెక్టివ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది వేసవి కాలంలో. ఈ కన్వెక్టివ్ యాక్టివిటీ వల్ల ఇటువంటి తేమగాళ్ళు పైకి పోయి మనకి మధ్యాహ్నం సాయంత్రం సమయంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన జల్లులు పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా ప్రతి వేసవి కాలంలోనూ కూడా ప్రతి నెలలోనూ 2 నుంచి 3 పర్యాయాలు ఇటువంటివి వస్తుంటాయండి. ఇటువంటి పరిణామం మనకి నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. నిన్న మనకి కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, అలాగే కుమరం భీము, ఆదిలాబాద్ ప్రాంతంలో 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే రాగల 5 రోజుల వరకు కూడా మనం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి పరిణామం కొనసాగే అవకాశం. జనరల్గా శ్రీనివాస్ గారు, వేసవి కాలంలో మీరు అన్నట్టుగా కాన్స్టెంట్గా ఒక 7 రోజుల పాటు విపరీతమైనటువంటి వేడిగాలులు, సో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి అకాల వర్షాలు వస్తాయని అంటున్నారు. ఓకే, అది ఒకరోజు లేదంటే రెండో రోజు ఉంటుంది, కానీ కంటిన్యూస్గా ఒక 6 రోజుల పాటు కురవడం అనేది అరుదుగా భావించవచ్చా? అరుదు కాదు, కాకపోతే ఈసారి ఏమైందంటే మనకి ఉత్తర భారతదేశంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేది ఒక పరిణామం రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది. దానివల్ల కూడా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ గాలుల్లో మార్పులు వచ్చాయి. సో ఇప్పుడు వర్షాలు మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మన సమీపంలోని ఆంధ్రప్రదేశ్, అలాగే ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా, ఈశాన్య భారతదేశము, ఉత్తర భారతదేశము, ఢిల్లీ ప్రాంతంలోనూ అన్ని చోట్ల కూడా ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల మనకి ఈ గాలి దిశల్లో మార్పులు వచ్చి తేమగాళ్ళు ల్యాండ్ మీదకి రావడం అనేది జరుగుతుంది. ఈ పరిణామం జనరల్ గా మామూలుగా మనకి థండర్ షవర్స్ అనేవి 2-3 రోజులు ఉంటాయి. ఈసారి 3 నుంచి 4 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. సో వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందా, లేదంటే అడపాదడప ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం దీని ద్వారా మనం భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేయడం లేదు, కానీ ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏంటంటే సడన్ గా మనకి మధ్యాహ్నం ఆ ప్రాంతంలో ఉన్న టెంపరేచరు, తేమ లభ్యతను బట్టి అప్పటికప్పుడు ఒక 2-3 గంటల్లో ఏర్పడుతుంటాయి. సో దీని ద్వారా మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి భారీ వర్షాలు మనం ఎక్స్పెక్ట్ చేయడం లేదు, కానీ ఈదురుగాలులు, ఉరుములు మెరుపులు, ఈదురుగాలులు, కొన్ని చోట్ల వడగళ్ళు పడే అవకాశం అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసేటువంటి అవకాశం ఉందంటారా ఈ వర్షాలు, లేదంటే కేవలం హైదరాబాద్, తెలంగాణకే పరిమితమయ్యే అవకాశం ఉందంటారా? లేదండి, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మనకి ఉత్తర భారతదేశము, అలాగే ఈశాన్య భారతదేశము, ఒడిశా, చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు రాగల 3-4 రోజులు ఈ వర్షాలు పడే అవకాశం. సో ప్రజెంట్ అయితే టెంపరేచర్ ఏమన్నా తగ్గేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ఆల్రెడీ 35, 37, కొన్ని చోట్ల 40 కూడా రీడ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్ ఎంతవరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది, ఎంతవరకు డౌన్ అయ్యే అవకాశం ఉంది? మనం గత వారంలో రాష్ట్రంలో ఇంచుమించు 40 డిగ్రీలు కూడా చేరుకోవడం జరిగిందండి. ఆదిలాబాద్, కుమరం భీము, ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనూ, అలాగే తూర్పు తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా ప్రాంతంలో 39 నుంచి 40 డిగ్రీలకు చేరుకున్నాము. అయితే ఈ వర్షాలు, ఈ విండ్ మార్పుల వల్ల మనం గ్రాడ్యువల్ ఫాల్ ఇన్ టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకి నిన్నటికే 1 నుంచి 2 డిగ్రీల టెంపరేచర్లు వివిధ ప్రాంతాల్లో తగ్గి 33 నుంచి 38 డిగ్రీలకి నిన్న ఉంది. ఈ రోజు నుంచి వచ్చే 4 రోజులు కూడా 2 నుంచి 4 డిగ్రీల వరకు కూడా వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు గ్రాడ్యువల్ గా రాగల 3-4 రోజుల్లో తగ్గే అవకాశం. మీరు అన్నట్టుగా ఈ థండర్ స్టోమ్స్ అనేవి కూడా వేసవి కాలంలో సో సడన్గా మధ్యాహ్నం దాటిన తర్వాత వస్తుంటాయి.
సో ఆటోమేటిక్గా అధిక వర్షపాతం కూడా అక్కడక్కడ ఏదైతే ఆ క్యూములో నింబస్ ఉన్నటువంటి ఆ మేఘాలు ఉన్న చోటే అత్యధిక వర్షపాతం పడుతుంది, మిగిలిన చోట నార్మల్గా ఉంటుంది. అయితే మీరు 6 రోజుల పాటు అంటే 4 రోజుల పాటు కంటిన్యూస్గా ఉంటుంది అంటున్నారు. మళ్ళీ హెచ్చు తగ్గులు, వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం మళ్ళీ తగ్గడం అలా ఉంటుందా, లేదంటే కాన్స్టెంట్గా కూడా ఈ 4 days టెంపరేచర్ నార్మల్గా వచ్చే అవకాశం ఉందంటారా? ఈ 4 days గ్రాడ్యువల్గా డే బై డే టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉందండి. మొన్నటి నుంచి మనకి నిన్నటికి 1.5 degrees తగ్గింది. ఈ రోజు మరొక 1 degree తగ్గే అవకాశం ఉంది. మనకి 18, 19 తారీఖుల్లో అంటే ఈ రోజు నుంచి 3, 4 రోజుల్లో మనం కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ రోజు మన రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కూడా ఇంచుమించుగా అవకాశం కనిపిస్తుంది. ఎక్కడొక్కడ ఇలా ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం. సో రాష్ట్ర వ్యాప్తంగా మనం గ్రాడ్యువల్ ఫాల్ ఇన్ టెంపరేచర్స్ ఫర్ ద నెక్స్ట్ 4 days ఉండే అవకాశం వల్ల వ్యవసాయానికి ఏదన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా? ఇప్పుడు అందరూ కూడా పంటలు దిగుబడి చేతికొచ్చేటువంటి టైము, సో అలాంటి వాళ్ళకి ఏమైనా ప్రికాషన్స్ ఉంటాయా వాతావరణ శాఖ నుంచి? అంటే ప్రస్తుతం పెద్దగా భారీ వర్ష సూచన లేకపోయినప్పటికీ ఈదురుగాలుల వేగం వల్ల పంటలు కొన్ని దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా మామిడి పంట పూత రాలిపోవడము, పిందె రాలిపోవడము ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. తర్వాత మనకి ఈ 18, 19 తారీఖుల్లో ఈదురుగాలుల వేగం కూడా 40 నుంచి 50 కిలోమీటర్లు ఈ క్యుములోనింబస్ మేఘాలు స్ట్రాంగ్ గా ఉన్న చోట్ల వచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 60 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా మనం వార్నింగ్ పెడుతున్నాము. అయితే కొన్ని పంటలకి ముఖ్యంగా ఈదురుగాలుల వల్ల ప్రాబ్లం ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల ఈ ధాన్యం బయట ఆరబోసి పగలంతా ఎండగా ఉంది కదా అని అనుకుంటారు, కానీ మధ్యాహ్నం 2:30, 3 సమయంలో సడన్ గా వాతావరణం చేంజ్ అయిపోయి ఆరబోసిన ధాన్యం ఒక్కసారిగా శ్రీనివాస్ గారు, సడన్ గా అంటే ఎంత టైం లోపల చేంజ్ అయ్యే అవకాశం ఉంది? మీరు అన్నట్టుగా అప్పటి వరకు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం, ఎండ తీవ్రంగా ఉండడం, ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మేఘావృతమై ఆ తర్వాత వెంటనే వర్షం రావడం, ఇవన్నీ కూడా వేసవి కాలంలో మనం తరచూ చూస్తుంటాం. సో ఈ చేంజెస్ అనేవి ఎంత టైంలో ఉండే అవకాశం? 1 గంట 2 గంటల్లో పరిస్థితులు మారిపోతాయండి. ఇవి ఏంటంటే మనకి ఎక్కడైతే ఎండ పగలు ఎక్కువ ఉంటుందో అక్కడే వీటి యొక్క తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. ఇవి వేడిమితో కూడిన మేఘాలు. వేడిమి ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ వీటి ఇంటెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో మధ్యాహ్నం మనకి అయితే ముందు ఇండికేషన్ అయితే ఒక అరగంట ముందు మనకి తెలుస్తుంది. కొంచెం గాలిలో మార్పు వచ్చి సడన్ గా ఈదురు గాలి స్టార్ట్ అవడము, గాలి ఈ డస్ట్ అది లేచిపోవడము, ఇటువంటి పరిణామాలు మనం చూసినట్టయితే వెంటనే ఆరు బయట ఇలా ఆరబెట్టినవి కానీ ఇవి కానీ ఉన్నట్టయితే మనకి ఎండగానే ఉంది కదా ఇప్పటి వరకు అని నెగ్లెక్ట్ చేయకుండా వీటిని అంతా జాగ్రత్త పరుచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే సడన్ గా మనకి హెవీ రెయిన్ వచ్చి చాలా చోట్ల మనం చూసాము, ఆరబోసిన ధాన్యం అంతా కొట్టుకుని వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఇటువంటివి నివారించుకోవాల్సిన అవసరం. మధ్యాహ్నం తర్వాత సాయంత్రం సమయంలోనే వర్షాలు ఉంటాయా, లేదంటే రాత్రి సమయంలో కూడా కురిసే అవకాశం ఉందంటారు ఈ 4 రోజుల పాటు? ఈ మేఘాల ఇంటెన్సిటీ బట్టి కొన్ని సమయాల్లో రాత్రి వరకు కూడా ఇంచుమించు 10-11 గంటల వరకు కూడా ఇవి కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. అయితే మెయిన్ మధ్యాహ్నం మనం 1:30, 2 o'clock తర్వాత స్టార్ట్ అయ్యి వాటి ఇంటెన్సిటీని బట్టి కొన్ని ప్రాంతాల్లో రాత్రి వరకు కూడా కొనసాగుతుంది, కొన్ని ప్రాంతాల్లో ఒక అరగంట గంటలో మళ్ళీ వాతావరణం మామూలు అయ్యే అవకాశం కూడా ఉంది. ఎస్, అంటే మీరు ప్రజలకు ఎలాంటి అంటే ఈ వర్షం వల్ల ఏదైనా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా పిడుగులు పడేటువంటి ఛాన్సెస్ కూడా ఏమైనా ఉంటాయా? పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉంటుందండి. అయితే ఇప్పుడు మనకి టెంపరేచర్స్ మరి 40 degrees వరకు పోలేదు కాబట్టి ఈ పిడుగుల తీవ్రత అంత ఎక్కువ ఉండే అవకాశం ఉండదు. మనకి ఏప్రిల్, మే నెలల్లో యాక్చువల్ టెంపరేచర్స్ బాగా పెరిగి 38 నుంచి 42, 43 degrees ఉన్నప్పుడు ఏర్పడే క్యుములోనింబస్ మేఘాల తీవ్రత మరీ ఎక్కువ ఉంటుంది. వాటి ద్వారా పిడుగుపాటు కూడా ఎక్కువే ఉంటుంది. అయితే ప్రస్తుతం కూడా మనం ఆల్రెడీ 38, 39 degrees వివిధ ప్రాంతాల్లో రికార్డ్ అయ్యాయి కాబట్టి ఈ పిడుగుపాటు, లైట్నింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఆరు బయట ఈ పొలాల్లో పనిచేసేవారు, అట్లాగే పశువులని మేతకు తీసుకెళ్లేవారు, వారు కూడా ఇలా ఈదురుగాలులు, గాలి దుమారం ఇటువంటివి చూసినప్పుడు వెంటనే అటువంటి వాటిని సేఫ్ ఏరియాకి తరలించుకోవడము. చెట్ల కింద అయితే నిలబడకూడదు. ఇవి ఏంటంటే చెట్లని మొదట తాగుతుంది ఈ పిడుగుపాటు. దగ్గరలో ఉన్న ఎత్తైన వస్తువు గుండా అది భూమిలోకి డిశ్చార్జ్ అవుతుంది కాబట్టి స్ట్రాంగ్ గా ఉన్నటువంటి బిల్డింగ్ లోకి వెంటనే చేరుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే అలా అని చెట్ల కింద ఉండడం మంచిది కాదు. రైట్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. సో ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా తెలంగాణతో పాటు అలాగే ఏపీలో కూడా ముఖ్యంగా ఉత్తర భారతంలో కూడా దీని ప్రభావం ఉంటుంది. ఈ ద్రోణి ప్రభావం వల్ల రాగల 4 రోజుల పాటు, ముఖ్యంగా 6 రోజుల పాటు కూడా ఈ వాతావరణంలో మార్పులు ఉంటాయి. సో ఉష్ణోగ్రతలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయం దాటిన తర్వాత సడన్గా ఈ వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా గాలి తీవ్రత కూడా 40 నుంచి 50, ఒక్కొక్క చోట 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు కురిసేటువంటి అవకాశం ఉండడంతో కాబట్టి రైతులు
ముఖ్యంగా ఆరు బయట ధాన్యాన్ని ఆరబెట్టుకునేటువంటి రైతులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మామిడి రైతులు కూడా కొంత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఆయన చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఎక్కడైనా మీ ప్రాంతంలో ప్రస్తుతం ఇవాళ వర్షాలు కురుస్తున్నాయా? సో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.